ఢిల్లీ గడ్డపైన బీజేపీ జెండా, అయోధ్య రాముడి దీవెన. ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జయభేరి మోగించడం. అదే 10 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఓడిపోక కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకుండానే గుండు సున్నాకు పరిమితం అవడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ దూరదృష్టికి, అమిత్ షా యొక్క చాతురతకి, బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితంగా ఈ బీజేపీ యొక్క విజయం సాధించిందంటూ భాజపా ఎంపీ రఘునందన్ రావు పేర్కొనడం జరిగింది. 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని బీజేపీ అభ్యర్థి పరేష్ శర్మ ఓడించడం జరిగింది. దీంతో సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే ఓడిపోవడం జరిగింది. అయితే ఈ జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46% ఓటు పర్సెంటేజ్ తో 48 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓటు షేర్తో 22 స్థానాలు గెలుచుకుంది. అయితే 6% ఓటు చేరినటువంటి కాంగ్రెస్ ఒక్క ఖాతా తెరవకుండానే గుండు సున్నాతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. అయోధ్య పరిధిలో ఉన్నటువంటి మిల్కీపూర్ అనే కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమాజ్వాదీ పార్టీ పోటీ చేయగా బీజేపీ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.